హలో హై గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్ట్ 5 అయితే ఆడబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చేతిలో అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే గంట కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లైక్ కూడా చేయండి మన ఛానల్ని అయితే. అండ్ ఈరోజు అయితే ఫైనల్గా అయితే ఇల్లు కట్టేయబోతున్నా. అంటే ఇల్లు కట్టను, అవుట్పుట్ అయితే చేస్తాను. అంటే ఇంకెలా చెప్పాలి, నేనైతే కాపీ వల్ల కట్టాను. అదైతే సూపర్ అదిరిపోయింది, నాకైతే బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను రియల్గా కట్టబోతున్నా. సో ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. చలో, నేనైతే నాకు తెలిసి ఒక గోల్డ్ అనుకుంటా. ఓ లేదబ్బా, బయటకు వచ్చేస్తున్నానా? ఓకే మంచిది. అంటే గృహలో దాక్కున్నట్టు గుర్తునింది, బట్ లేను. మంచిదిరా. అండ్ ఇప్పుడు నేను జంగిల్ కూడా తీసుకోను. ఇల్లు కట్టడానికి ఒక ప్లేస్ అయితే చూస్తున్నా. ఆ ప్లేస్ అయితే నాకు దొరకటం లేదు. నేనేమనుకుంటానంటే విలేజ్కి చాలా దూరంగా నేనైతే ఇల్లు కట్టాలనుకుంటున్నా. బట్ నెదర్ పోర్ట్లు చెత్త వేస్ట్ స్పాన్ అనుకున్నాం కదా. బట్ అది ఎంత పెద్ద స్పానో మీకేం తెలుసు అబ్బా. నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేశాక నాకు అర్థమైంది ఏమన్నా స్పానా అని. నేనైతే ఇక్కడే కట్టాలనుకుంటున్నా, వాటర్కి దగ్గర. ఎంట్రీ అయితే ఇలా ఇద్దామా, లేకపోతే బ్యాక్ సైడ్ పెడదామా వాటర్ని? నాకు ఈ ప్లేస్ నచ్చలేదు. ప్లెయిన్స్ ఉండాలబ్బా, అది నాకు ఇష్టం. ప్లెయిన్స్ ఉంటే చూద్దాము. ఐ థింక్ సో ఇక్కడ వద్దనే అనుకుంటున్నా. ప్లెయిన్స్ చూద్దామని నేను అనుకుంటున్నా. అక్కడంతా ఇంకా అదివే ఉంటాయి. ఇక్కడ కడితే ఇక్కడ కూడా ప్లేన్స్ లేవు. చలో అకేషియాలో కడదామా పోనీ. అంటే అటువైపు ఉంది కదా బ్యాక్ సైడ్కి అకేషియా, అక్కడ కడదామా. అండ్ ఇక్కడ ఇంకో నెదర్ పోర్ట్లు అయితే బిల్డ్ చేశారు. అది సేమ్ స్పానింగే లేండి, సేమ్ స్పానే. బట్ అప్పుడే నాకు తెలిసింది ఓకే ఎంత పెద్దదో అని. ఇక్కడ కట్టాలని అనుకుంటున్నా. బట్ కొండకి చూద్దాం ఒకసారి స్పాన్ ఏమన్నా బాగా ప్లేన్స్ ఉన్నాయేమో. మనకి ఇప్పుడు చాలా ప్లేన్స్ అయితే కావాలి గైస్, లేకపోతే మనమే చేసుకోవాలి. లేకపోతే ప్లేన్స్ ఒక పని చేసేసి ఏదో ఒక దాన్ని లేపేస్తే ఆ ప్లేన్స్ వస్తుంది. చూడాలి మరి, ఆ ప్లేన్స్ మనకి కావాలి కాబట్టి ఇప్పుడు అర్జెంటు. ఇప్పుడు ప్లేన్స్ కావాలి మనకి ఎలాగైనా. అది ఎలాగో మీకే తెలియాలి. అండ్ నేనైతే బ్లాగ్స్ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నా. ఓకే మనం ఎలాగో వెళ్తున్నాం కదా, ఇంకా ఎందుకు బ్లాగ్స్ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే ఉంటాయి కదా అని నేను కూడా చేసేసుకొని పెట్టుకొని ఉన్నా. నాకు కట్టాలనే ఉంది గైస్ ఇప్పుడైతే. చూడాలి మరి ఎలా ఉంటుందో. బట్ ప్లేన్స్ దొరికితే నేనైతే పరిగెడతా ప్లేన్స్కి. నాకు ఇప్పుడు అలా ఇవేం వద్దు, ప్లేన్స్కి అయితే పరిగెత్తేస్తాను కానీ ప్లేన్స్ కనపడితే. చూడాలి, పైన కడదామా? అబ్బాయి పైన అసలు వద్దు, ప్లేన్స్ ఆడున్నాయి అబ్బా. ప్లేన్స్ అయితే లేవు ఆడ. ఇదంతా చెట్లు, ట్రీస్ ఏరియా ఇదంతా. ఇక్కడ ఓకేనా? దిగాలి, కిందికి దిగాలి. చచ్చిపోతాం దిగితే ఈజీగా, వేరే చాలా డౌట్ అయితే ఏమీ లేదు. బట్ ఇట్లా దిగేయచ్చు. ఓకే సేఫ్గా దిగు. ఓకే ఇప్పుడైతే దీన్ని బ్రేక్ చేసేయచ్చు. ఓకే స్టోన్ వచ్చేసింది. అండ్ ఇంకో విషయం గైస్, నేనైతే ఇక్కడే కట్టాలనుకుంటున్నాను. కొండకి బ్యాక్ సైడ్, విలేజ్కి దగ్గర. మరీ అంత దగ్గర కాదులేండి, కొంచెం దూరమే. బట్ పర్వాలేదు, నాకు ఈ స్పాట్ కూడా నచ్చింది. దీని బ్యాక్ సైడ్ కదా, 2 కొండలు అవతల. ఓకే ఫుడ్ తినేసి ఇదంతా అవును కదా, ఇదంతా ఖాళీ. నేను మర్చిపోయాను అసలు చూడటమే. గైస్ ఇక్కడ కట్టేస్తున్నా నేను. ఈ చోట కట్టేస్తున్నా, అంటే ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పైదంతా తీసేసి ఇక్కడైతే కట్టేస్తా. ఎందుకంటే చుట్టూ అంత పెద్ద ప్లేన్స్, అండ్ ఇలా మిగిలిపోయినవి పెట్టేసుకోవచ్చు. ఓకే నేనైతే ఇక్కడే కట్టేస్తా. వేరే స్పాట్ అయితే నాకు దొరకలేదు. మీకు ఏమైనా దొరికితే కింద కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఈరోజు అవుట్పుట్ అయితే కట్టేస్తా. రేపు కావాలంటే మినిమం ఒక 3 వీడియోస్ అయితే పెడతాను గైస్. 3 వీడియోస్ అయితే కంపల్సరీ ఉంటాయి.
చూడాలి. నేను ఆఫ్‌లైన్‌లో ఏమైనా చేస్తే చెయ్యొచ్చేమో. అంటే మార్పులు ఏమి ఉండవులే. ఒకటే చేసేదైతే. మార్పులైతే ఏం చేయదలుచుకోలే. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా! ఇంకేం మార్పులుంటాయి చెప్పండి. ఒకసారి యేసుకున్న కాపీ వరల్డ్‌లో ఇంక అది బావుంది. నాకు నచ్చింది. మీకు అవుట్‌పుట్ ఇది దీంట్లో అయిపోద్ది కదా! రియల్ వరల్డ్‌లో. అప్పుడు మీకు ఆ వరల్డ్ అయితే చూపిస్తా. లోపల ఇంకా కట్టేసాను. లోపలైతే కట్టేయాలి. అండ్ మీకైతే గ్యాప్ కూడా చూపిస్తాను ఆగండి. నేనైతే ఫస్ట్ డెడ్ బ్లాక్స్‌తో చేయను. రియల్ బ్లాక్స్ తోటే ఇంకా కానిచ్చేస్తా. రియల్ బ్లాక్స్ తోటి కానిద్దామా? అంటే డమ్మీగా ఫస్ట్ ఈ బ్లాక్స్ పెట్టుకుందామని అనుకుంటున్నా. డెడ్ బ్లాక్స్ చూద్దాం. చూద్దాం అంతా చూద్దాం. ఒక్క నిమిషం ఇదంతా ప్లేన్ చేసేస్తే యా ఇంకా దట్ తీసుకో. ఓకే ఉంది కదా ఇన్వెంటరీలో ఖాళీ. మరి ఇవెందుకు కలెక్ట్ కావడం కదా నాకు తెలియదు. అండ్ పెట్టేసి అండ్ ఇక్కడ ఇక్కడ కూడా పెట్టేసి నువ్వు వచ్చి కలెక్ట్ అయిపో. అండ్ ఆ తర్వాత ఇక్కడ యా కలెక్ట్ అయిపోని. అండ్ ఇప్పుడు దీన్ని పోడ్చాలి. నాకు ఇదే పెద్ద పని. ఓకే నేను ఇది కావాలంటే ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. మీ ముందు చేయాలా అనేది ఉంది. ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది కదా. ఓకే ఇల్లు పెద్ద ప్లానింగ్ వేసి నన్ను అడిగితే అనుకుందాం చిన్న ప్లానింగ్ అని. బట్ ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా. యా పెద్ద ఇల్లు అయితే కట్టదలుచుకున్నాను నేను కూడా. చూద్దాం అంతా వాడు ఉండే దాన్ని బట్టి. అండ్ ఐరన్ ఫార్మ్స్ కూడా కట్టాలి. అబ్బా ఇంకా చాలా పెద్ద పని ఉంది. ఓకే చూద్దాం గైస్ అన్నీ. ఫస్ట్ అయితే నేను 10x10 ఏరియా అయితే చేసుకునేదేదో. అందుకే నేను ఇదంతా ప్లేన్స్ చేసేస్తాను. మంచిదబ్బా కొండకి చాలా మంచిదైంది. ప్లేన్స్ దొరికింది దానివల్ల. ప్లేన్స్ అంటే ప్లేన్స్ కాదు కానీ కొంచెమైనా ప్లేన్స్గా ఉంది కదా. మనం నార్మల్గా మన ఇంటి దగ్గర చూసుకోండి. అంటే విలేజ్ దగ్గర మొత్తం ఎటు పడితే అటు ఉంది. ఇక్కడ మేలు కదా ప్లేన్స్ ఉంది. అండ్ అప్పుడే 44 అయిపోయాయి. దట్టు ఓకే ఇంకా మన ఇంట్లో ఉందిలేండి కావాల్సినంత. ఏమన్నా అయిపోతే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇంటి దాకా పోవలేదు కేసి ఏడైనా పెద్ద కొండలాగా ఆడొక చోటు ఉంటుంది కదా, దాన్ని మైండ్ చేసి ఎత్తే చాలు. ఇంటి దాకా పోయి తెచ్చుకోవలేదు మనము. అండ్ యా ఇంకా మీకు డైరెక్ట్ ఆడికే అంటే ఇల్లు మొత్తం అయిపోయాక చూపిస్తా. అంటే ఇల్లు కట్టేటప్పుడే చూపిస్తాలేండి. మీకెందుకు ఈ సోదంతా. ఫైనల్గా ఇంకా గడ్డి ఒకటే అవి వాటర్ పోసేస్తే అయిపోతుందండి. నేనైతే మొత్తం బ్రేక్ చేసేస్తున్నా కనపడేంత వరకు. చూద్దాం. అండ్ ఇది కూడా పూర్తి చేయాలా చూద్దాం కదా. ఫస్ట్ ఇల్లు ఎంతవరకు వస్తుందో చూడాలి కదా. అండ్ అయితే ఎంట్రన్స్ అయితే ఇటువైపు పెట్టుకుంటా, విలేజ్ వైపు. చూద్దాం ఆగండి అన్నీ. ఓకే నైట్ అయింది, స్లీప్ వేసేసి రేపు మార్నింగ్ వేసి చూద్దాం ఏదైనా. ఎస్ స్లీప్ అయ్యి. గుడ్ మార్నింగ్ గైస్. యా ఇప్పుడైతే నేను విలేజ్ ఏది ఇటు కదా, ఇటు చేద్దామా? యా ఇటు చేద్దామండి. అండి ఫ్యూచర్లో ఇదంతా తీసేసి ఇక్కడ వాటర్ వస్తాయి కదా, వాటిని చూసుకోవచ్చు నేను కొన్ని. ఇప్పుడైతే మనకి బ్లాక్స్ అయితే చాలా కావాలి. ఎన్నివి ఓకే చాలే అండి ఇవి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాకా. ఓ సారీ మర్చిపోయాను. ఇక్కడ ఒక బ్లాక్ పెట్టాలి. ఆ తర్వాత 2 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చి మీ ఇష్టం 2 or 3. నేనైతే 2 బ్లాక్స్ గ్యాప్ ఇచ్చా. 1 2 3 4 5 6 బ్లాక్స్ హైట్ ఇచ్చి, అంటే ఇది 5 బ్లాక్స్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 బ్లాక్స్ చాలు. 1 2 3 4 5 6 7 యా 7 చాలు. ఇది 1 2 3 4 5 6 7 8 9 and 10 యా 11 బ్లాక్స్ ఉంది కరెక్ట్గా. 2 3 4 5 6. ఇప్పుడు కరెక్ట్గా ఆ బ్లాక్లోకి దిగితే చచ్చిపోతాను ఇంకొంచెంసేపు ఉంటే. అమ్మా హెల్త్ ఫుడ్ లేదు, ఫుడ్ తినాలి. ఓకే
హూ, బతికిపోయా. చూద్దాం, ఒక నిమిషం ఆగండి. ఇంకా తర్వాత 6 బ్లాక్స్ 2 3 4 5 6 కదా. ఇప్పుడు దీన్ని కలిపేసేయండి. అండ్ ఇప్పుడు ఓకే, ఒక్క నిమిషం కిందికి దిగు. ఓకే, ఒక నిమిషం కాపీ వాళ్ళు చూసుకున్నాను. అండ్ ఫైనల్గా నేనైతే చూసుకున్నాను కాపీ వాళ్ళకి వెళ్ళి. అదైతే సరిపోయింది, బట్ కొంచెం ఎక్కువ హైట్ అయితే వచ్చింది. మీరైతే 3 బ్లాక్స్ 2 బ్లాక్స్ అలా పెట్టుకోండి హైట్. ఇప్పుడు నేనేం చేయాలి, మొత్తం పడగొట్టలేను కదా. ఓకే, నాకు ఇప్పుడు ఒక డిస్టర్బెన్స్ వచ్చింది. ఇది మరీ హైట్ వచ్చింది అందుకని. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. మొత్తం పడగొట్టేస్తారు, ఆగండి. ఇంకా తప్పదు నాకు కూడా. మొత్తం తప్పు అయిపోయింది. ఇది 4 బ్లాక్స్ పెట్టుకుంటే చాలు గేసి నన్ను అడిగితే. 4 బ్లాక్స్ ఎక్కువ. మీకు చూపిస్తాను ఆగండి. ఇప్పుడు కాపీ వాళ్ళకైతే మీకు వెళ్ళి చూపాను. చూద్దాం, ఒక్క నిమిషం. నాకే పిచ్చి ఎక్కిపోతుంది. ఓకే, మొత్తం బ్రేక్ చేయి. ఇప్పుడు చచ్చిపోతాను గేసి నేను. ఓకే, చూద్దాం. మొత్తం అయితే బ్రేక్ చేసేస్తున్నా. దేర్ వి గో. అండ్ ఇది కూడా 5 బ్లాక్స్ చాలు హైట్. నేను ఎక్కువ పెట్టేస్తున్నా. ఇంకా నేను 11 బ్లాక్స్ పెట్టుకున్నాను కదా. అది లెంత్ ఎక్కువైపోయి హైట్ ఎక్కువైపోయి ఇల్లు దరిద్రంగా తయారైపోతుంది. నేను కాపీ వాళ్ళు చేసినట్టయితే అస్సలు లేదు ఇది. అండ్ బ్లాక్స్ చూడండి, అసలు కలెక్ట్ కూడా కావటం. అవును, యాడ్ అయితే లేండి. మొత్తం పడగొట్టేస్తున్నా కదా. ఓకే, ఇప్పుడైనా సక్రమంగా చేయాలి నేను. లాస్ట్ టైం లాగా తిక్కమక్కలు కాకుండా. ఓకే, చచ్చిపోయాను అనుకున్నా. ఆడుండే హెల్త్కి చచ్చిపోతాను అయ్యా. పైన బ్లాక్ని బ్రేక్ చేయలేమా? ఓకే, ఇంకొక బ్లాక్ ఎక్కాలేమో, ఐ థింక్ సో. ఇంకొక 2 బ్లాక్స్ ఎక్కేసి ఈ పైన బ్లాక్ని బ్రేక్ చేయి. అండ్ దీన్ని కూడా, అండ్ సేమ్ దీన్ని కూడా బ్రేక్ చేసి. ఇంకా అన్నిటినీ వరుసగా బ్రేక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే దీన్ని 5 బ్లాక్స్ హైట్ చాలు. 5 బ్లాక్స్ 5 బ్లాక్స్ కాదబ్బా, 3 బ్లాక్స్ 4 బ్లాక్స్ హైట్ చాలు. మళ్ళీ ఎక్కువ చేయకూడదు. కలెక్ట్ చేసుకో మొత్తం అంతా. అండ్ ఇప్పుడు ఇది ఎన్ని బ్లాక్లు? ఒక నిమిషం. 1 2 3 4. ఇది ఈ బ్లాక్ హైట్ చేయాలి. అండ్ ఇప్పుడు గ్యాప్ 3 బ్లాక్స్ ఇచ్చుకోండి. 1 2 3 4. 4. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక 7 బ్లాక్స్ 1 2 3 4 5 6 and 7 8. 1 2 3 4 5 6 చాలు. 1 2 3 4 5. ఓకే, 6. ఇక్కడికి వస్తుంది కదా సెంటర్. 7 and 8. 8th బ్లాక్ ఇది. అండ్ 8. సో సెంటర్ అయితే ఇది. కింద బ్లాక్ పెట్టలేను. ఓకే, సేఫే. అంతే, నా ఇక్కడికే వస్తుంది కదా. లేదబ్బా, మిస్టేక్ చేసాం మళ్ళీ. దీన్ని బ్రేక్ చేసేసి, అండ్ ఒకదాన్ని కూడా బ్రేక్ చేసేసి ఇప్పుడు దీనికి వస్తుంది ఆ బ్లాక్. ఎస్ గైస్, ఫైనల్గా ఇది ఒక చిన్న హౌస్ పుట్ అయితే. మీరు దీన్ని ఎక్కువ పెట్టుకుంటానంటే ఎక్స్టెండ్ చేసుకోండి, నాకైతే ఇది చాలు. అండ్ సేమ్ ఇలాగే ఇటువైపు కూడా చేసేసుకోండి. అండ్ ఇటువైపుకి ఇది పెట్టుకోండి. 4 బ్లాక్స్ ఇది. అండ్ మీకైతే 4 బ్లాక్స్ 3 బ్లాక్స్ వస్తుంది. నాకైతే ఇజ్జాలు. అండ్ ఓకే, ఇప్పుడు ఇటువైపు పెట్టాలి నేను. ఓకే, ఒక నిమిషం. 1 2 3 4 5 6 7 8 9 చాలు. 1 2 3 4. 4 ఇక్కడికి. అండ్ ట్రైన్ సౌండ్ వస్తుంది, బట్ పర్వాలేదు నాకైతే. 5 6 బ్లాక్స్.
కరెక్ట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9. యా ఇప్పుడు ఇక్కడికి వస్తుంది బ్లాక్. 2 3 కిందికి దిగిపో. ఓ సారీ గైస్. ఓకే, నాకు ఇలాంటి సమయాల్లో పిచ్చెక్కేది. యప్. అండ్ ఇప్పుడు దీన్ని పగలు కొట్టేసేం. దీన్ని పగలు కొట్టే. ఎస్, చాలు. అండ్ ఇది బాగుంది కదా, సో 9 బ్లాక్స్ తీసుకోవాలి మనం. ఒక నిమిషం ఆగండి. అండ్ గైస్ జస్ట్ మిస్ హాఫ్ హార్ట్ ఉన్నాడా. నేను కాబుల్ స్టోన్ పైకి దూకుదాం అనుకున్నా, బట్ అది చూడండి యాడికి దూకేసాను, కిందికి దూకేసాను. అండ్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు అబ్సల్యూట్లీ కరెక్ట్గా వచ్చింది. యా, బాగుంది. ఎస్, ఇట్స్ ఓకే, బట్ దీన్ని బ్రేక్ చేసి కాపీ వాళ్ళు చేసినంత బాగా రాలేదు కానీ, బట్ ఇట్స్ ఓకే. యా, ఇప్పుడు ఇల్లారా మీ ఇష్టం. మీరు సెంటర్లో ఇంకా గ్యాప్ ఇస్తానంటే ఇచ్చుకోండి, నేనైతే ఇది తలుచుకోవాలా. అండ్ ఆ పైన కూడా కలిపేసుకోవచ్చు, కావాలంటే. నేను పైన కలిపేస్తాను, ఆగండి. పైన కలిపేస్తే ఒక లుక్ అనేది ఉంటుంది. యప్, ఓకే. ఎస్, ఫైనల్గా సెట్ అయ్యింది. ఇప్పుడు బాగుంది కదా, ఇప్పుడు బాగుంది. అండ్ ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఒక నిమిషం, దీని అయితే 10 బ్లాక్స్ ఇలా తెచ్చుకోండి. మీకు ఇప్పుడు కాపీ వాళ్ళకి చూపిస్తా. అండ్ వీడియోని కూడా ఎంజాయ్ చేస్తా. మీకు ఒక నిమిషం ఇది చూపించేసి ఇంకా వీడియోని అయితే ఎంజాయ్ చేస్తా. యప్, ఓకే. నేను పైన పెట్టే లోపల నాకు కింద స్లీప్ అయింది అండ్ నైట్ అయింది. స్లీప్ కూడా వేసేసాను. తెచ్చుకోవచ్చు, బెడ్ పైకి తెచ్చుకుందాం అనుకున్నా, బట్ వద్దులేండి ఇంకా దేనికి. ఎట్టో అయిపోతుంది కదా, వీడియో కూడా ఎంజాయ్ చేసి ఇంకా రేపు నేనైతే కాపీ వల్ల పూర్తిగా నీట్గా చూసుకొని రేపు వచ్చి మిగతాది కట్టేస్తా. అండ్ రేపటితో ఐ థింక్ హౌస్ బిల్డ్ కాదు కానీ చూద్దాం మనమైతే. అండ్ మీకు డిజైన్ వరకే ఇప్పుడు నేను చేసేది అయితే, జస్ట్ ఏ డిజైన్. తర్వాత మీకు కాపీ వాళ్ళకి వెళ్తాను, ఆగండి, ఆడ చూపిస్తాను మీకు రియల్గా. అంటే అలా కడతానమాట హౌస్ అయితే నేను. ఓకే, ఒక్క నిమిషం. యప్, ఓకే. కన్స్ట్రక్షన్స్లో ఉంది హౌస్ అయితే ఇప్పుడు. ఓకే, యా. అండ్ ఇప్పుడు ఇలా పెట్టేద్దాం. అండ్ నేనైతే పైకి ఇలా తేవాలనుకోలేదు, మీరుగా తేకండి. నేను ఊరికేది ఒక డిజైన్ లాగా, అంటే 4 sides ఇదైతే వస్తుంది. మీకు ఇప్పుడు కాపీ వాళ్ళకి వెళ్తున్నాను కదా, చూపిస్తా. యప్ యప్ యప్. అండ్ లాస్ట్ది ఓకే, దీని కింద బ్లాక్ పెట్టాలి కన్ఫామ్గా. ఇప్పుడు ఇలాగా. అండ్ ఈ పైన ల్యాంతర్ పెట్టుకున్నా మీకు బాగా లుక్ అయితే అనిపిస్తుంది. నాకైతే ఇప్పుడు ల్యాంతర్ ఏం అవసరం లేదు, నేను నార్మల్గా ఇలా పెట్టుకుంటాను చాలు, అదే. ఓకే ఓకే. యప్, ఓ దేనే పగలు కొట్టేస్తాను. యా, ఇది ఫైనల్ లుక్ అయితే మన ఇంటికి. అండ్ మరీ కిందకుంది తెలుసు బ్లాక్స్ అయితే, చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా మారిస్తే మారవచ్చు. యా, ఇంక ఇదే గైస్, ఇదే ఇంకా స్టే అయిపోద్ది, ఇంక ఇలానే వస్తుంది. నేను మీకు ఇప్పుడు కాపీ వల్ల చూపిస్తాను కదా, మీకు ఎందుకు అంత ఇది. ఇది మీ ఇష్టం. నేనైతే 10 బ్లాక్స్ పెట్టుకుంటా, బట్ 10 బ్లాక్స్ కంటే ఎక్కువ ఉంటే ఇంక నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు జస్ట్ మీకోసం మీకు చూపించడానికే కడుతున్నా. ఇప్పుడు మీకు ఇలా కట్టేసుకోండి, రేపు మీకు కూడా ఒక లుక్ అనేది ఉంటుంది కదా. ఓకే, పలానా కట్టాడు అనాలి. అండ్ యప్, ఓకే. ల్యాగ్ అవుతుంది గేమ్ అయితే, ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ పెరిగిపోతున్నాయి, పెద్దదే కదా ఇది. అండ్ నేను కట్టిన హౌస్లో సెకండ్ హౌస్ అయితే ఇదే, ఇన్ మైండ్ క్రాఫ్ట్లో. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి పెట్టుకోండి, ఒక బ్లాక్. అండ్ 2 రూమ్స్ సపరేట్. సెంటర్ అయితే నేను ఇలానే వదిలేస్తా, అంటే ఇలాగ వదిలేస్తా సెంటర్ అయితే. అప్పుడు సెంటర్ సంగతి అయితే నేనైతే ప్లాన్ వేసుకున్నా, బట్ అదైతే ఫ్లాట్ ఏరియా కదా. కాపీ వల్ల దాన్ని చూడాలి గైస్, అట్లా కూడా బ్లాకులు పెట్టానో లేదో నాకు కూడా గుర్తు లేదు.
చూడాలి దాన్ని కూడా. నేనైతే మర్చిపోయాను, చెప్పాను కదా. ఇప్పుడు పోయి చూసుకున్నాను, నేను జస్ట్ ఆ ఎంట్రన్స్ వరకు అదే చూసుకున్నా, ఇంకేం చూడలేదు. అంతే, మీ ఇష్టం. వెనక కూడా సేమ్ డిజైనే, బట్ ఇదైతే వేరుగా వస్తుంది అంతే. ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చింది. బ్లాగ్స్ పెట్టేసుకుందాం. అండ్ ఇది ఇప్పుడు పోయి కాపీ వాళ్ళ చూపిస్తున్నా. అండ్ కాపీ వాళ్ళకి వచ్చేసేసరికి నేనైతే ఇలా ప్లాన్ వేసా. చూడాలి మరి కాపీ వాళ్ళకు కూడా ఇలా వస్తుందో లేకపోతే ఇంకెలా వస్తుందో. అండ్ దీనికి కింద ఎంట్రన్స్ నేను ఒకటి అయితే ప్లాన్ వేసా. ఇదిగోండి నేను ఇలా కడదాం అనుకున్నాను ఎదురుపోట్లు, బట్ వద్దులే అని ఇలా కడుతున్నా. అండ్ ఆ చెట్టు ఏంటో అది చూద్దామండి. ఇదిగోండి ఇలా కడదాం అనుకున్నా ఫస్ట్ ఓక్ ప్లాంక్స్తో, బట్ వద్దనిపించింది. ఇంకా డోర్ విషయానికి వచ్చేసరికి ఇలా కొడితే ఇలా క్లోజ్ అయ్యే విషయానికైతే నేను వద్దాం అనుకున్నా, బట్ నాకు నచ్చలేదు ఇది. అంటే అది సరిపోదు. ఇది ఎన్ని బ్లాక్స్ కావాలి దీనికి మొత్తం? 1 2 3 3x3 ఏరియా కావాలి. ఇప్పుడు మన ఇంటికి వచ్చేద్దాం పదండి మనం. ఇదిగోండి చెప్పాను కదా పైన ఇలా పెట్టేస్తారని. బ్లాక్స్ అయితే అలానే పెట్టాను, బట్ ఇది దాని లుక్ అయితే ఇది రాలేదబ్బా. ఇది నాకు నచ్చింది ఇల్లు. సో చూద్దాం, ఇంకా కట్ అయితే ఉంది. సో ఇది ఇవాళ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ షో. బాయ్ బాయ్.